జాగ్రత్త తలకాడ చేసేటప్పుడు మనకి ఎప్పుడు కటింగ్ చేసే చేతరాదు. నేను అందుకనే చేయలేకపోతాను కరెక్ట్గా. ఈ కత్తి జాగ్రత్త ఆయన ఒకవేళ అసందర్భాన్ని ప్యాక్ కోసుకోవాలని కూడా బతికిపోవచ్చు మనిషి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఈరోజు అయితే చాలా రోజులకి ముందుకైతే వచ్చేసాను అనమాట. ఈరోజు సరికొత్త వీడియో అయితే ముందుకైతే వచ్చేసాను. కాబట్టి ఈ వీడియోని మొదటిసారిగా ఎవరైనా చూస్తున్న వారికి వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరనమాట. ఇప్పుడు ఏంటి విషయం ఏంటంటే, ఈరోజు అయితే మా బావ అయితే మా ఇంటికైతే వచ్చారనమాట. వస్తా ఖాళీగా రాకుండా నా కోసం అయితే చేప అయితే తీసుకొచ్చాడు. అదేం చేప అనేది మీకైతే చూపించేస్తానమాట. ఇప్పుడైతే చాలా రోజులు తింటున్నాను నేను చేప అయితే, అందుకే చాలా సంతోషంగా నాకు. ముందు చేప చూపిస్తాను నేను. మా బావకి వలేస్తే రాత్రి వలలో పడిందంట. ఆ వలలో పడిన చేప నా కోసం తీసుకొచ్చారు అనమాట. అక్కడ తిరిగిపోతున్నాం కదా, పోత ఎత్తుకుపోదా అనేసి ఈ చేప అయితే తీసుకొచ్చారు. దీని పేరైతే మా ఊరు సైడ్ అయితే గెండి అంటారనమాట. ఇంకా మీ ఏరియాలో ఏమంటారో కామెంట్ చేసేయండి. ఇది ఎన్ని కేజీలు ఉంటుందా? 1.5 కేజీ. 1.5 కేజీ అంత ఉండదు. 1 కేజీ ఉంటుందా? 1 కేజీ ఉండొచ్చు. 1 కేజీ ఉంటుంది అనుకుంటా. అది సరిపోతుంది నాకు, ఎందుకంటే ఇంక మన ఇద్దరే కాబట్టి సరిపోతుంది. మా తగ్గ మా చెల్లింది కాబట్టి మా ముగ్గురికి అమ్మ ఎక్కువే కొల్ల ఈ చేప కాబట్టి ఇదనమాట. ఇది ఈరోజు దీన్ని ఇప్పుడు నీట్గా క్లీన్ చేసి చేస్తున్నాక, ఇప్పుడైతే దీనైతే నీట్గా అయితే క్లీన్ చేసి చేస్తున్నా. మా వారికి ఇచ్చేద్దాం మనం అయితే. సో నేనైతే క్లీన్ చేసి చేస్తాను. గాయత్రి అయితే నవ్వుతా ఉంది, ఎందుకంటే ఎండ నిలబెట్టేశారంట. ఉండు గాయత్రి, అలాగే మంచి ఎండకైతే ఇప్పుడు మనం అయితే దీని అయితే క్లీన్ చేసేపోతాం. అంతేదా? బతుకున్నదా? చనిపోయింది. బతుకున్నదు, అయిపోయింది బతుకుమైతే. కానీ చెడిపోతామంట. బాగుంది, ఇక్కడే క్లీన్ చేసేద్దాం. కత్తెత్తుకోరా గాయత్రి. దీని మీద గమనం వచ్చేది మన తీసేవచ్చు మామూలుగా. అది నీళ్ళు గీళ్ళు ఎత్తుకొచ్చి గాయత్రి. దీనికి ముందు ఇది తీద్దాం. దేంతో తీసినాయా? చెక్క పెడితే తీసినావు. వాళ్ళ తర్వాత లేదు వచ్చేస్తుంది చెక్క పెడితే కూడా. మామూలుగా అయితే దీనికి ఒక బ్రష్ ఉంది గాయత్రి. అవును, చేపలు తీసుకుంటారు చూడు, ముళ్ళు ఉంటుంది. చేపలు క్లీన్ చేసే వాళ్ళకి అంట ఎక్కువ. దాని వచ్చావా? వచ్చేస్తా. అవునా? చూద్దా. దానికంటే ఇదే బెటర్ ఉంటుందో. ఇదే ఈ చక్కతో క్లీన్ వస్తుంది కదా. ఊరిపోతుంది. పెద్ద చేపలకి పెద్ద పులుసు ఉంటుంది అనమాట. సన్న చేపలకి సన్నగా ఉంటుంది పులుసు. కానీ ఇవి కొంచెం సింపుల్గా అనమాట. ఇంకా దాంతో దీంతో ఎందుకు ప్రయోగం అనేసి కత్తి అంత చేస్తాం అయితే. అయితే ఇప్పుడు ఇంకా సింపుల్, ఇంకా త్వరగా అయిపోతుంది. జాగ్రత్త తలకాడ చేసేటప్పుడు చేతి ఎందుకు వస్తుంది. మనకి ఎప్పుడు కటింగ్ చేసే చేతరాదు. నేను అందుకనే చేయలేకపోతాను కరెక్ట్గా. మనం ఎప్పుడు చేయలే ప్రయోగాలు, ఇప్పుడు చేస్తాను. రెక్కలు గుచ్చుకుంటాయి, ముందు రెక్కలు కట్ చేసేస్తున్నాయా? ముళ్ళు గుచ్చుకుంటాయి కదా. అదే వేసుకుంటాయి. ఈ కత్తి జాగ్రత్త ఆయన ఒకవేళ అసందర్భాన్ని ప్యాక్ కోసుకోవాలని కూడా బతికిపోవచ్చు మనిషి. ఈ కత్తి మంద కాదండి, ఏరు వాళ్ళది. ఇప్పుడు నూరులో నువ్వు అయినా తగ్గటం అది అప్పటికి ఎంత మొద్దు మారిపోతుంది. మొద్దు మారిపోతుంది బాగా. ఒక మంచి చాకులు తీసుకోవాలి గాయత్రి.
కొంచెం కోసం కష్టపడితే తెగితే కత్తిని కొంచెం దాగుతుంది అంతే. ఇక్కడ దాగుతుంది. ఫ్రెండ్స్ చిన్న కష్టపడలేదు నాకైతే. లేకపోతే ఈ కత్తి సరే ఈ పని సరే అనిపిస్తుంది. ఇప్పుడు బొద్దులు కోసేటప్పుడు ఇంకా కష్టం అయిపోతుంది. అదే ఆలోచన వస్తుంది. ఇంకా దీనికి క్లీన్ చేసుకున్నాం కాబట్టి కొంచెం అట్లా తోముకున్నాం. ఇప్పుడు ఇంకా తెల్లగా వచ్చేది. మామ ఈరోజు కష్టపడుతున్నాను చూడు నేను. ఆ కత్తి తగ్గడానికి మొక్కలు కోస్తే కూడా వచ్చేస్తుంది సింపుల్గా. అది కదా చిన్న చిన్న బుద్ధ సన్నగా కట్ చేసేది బుద్ర. మొక్కలు సన్నగా ఉంటేనే బాగుంటుంది కదా చూడ. అంతేలే. ఫస్ట్ టైం నేను కోస్తున్నా కూడా ఇంత పెద్ద చేపని. మొక్కలు కూడా కరెక్ట్గా వస్తున్నాయి. కత్తి కూడా బాగుంటే ఇంకా బాగా వస్తుంది అనమాట. నీట్గా వస్తున్నట్టు దీని అట్టే వేస్తారట కొంచెం కొంచెం పొద్దుకి సరిపోద్దా? అంతలే. ఎన్ని వచ్చినాయి? ఎన్ని బుద్ధులు వస్తాయి? 1 2 3 4 5 6 7 8 9 వేలు వచ్చినాయి. కట్ చేసుకున్న మొక్కలను అయితే బార్డర్ లెక్క అయితే వేసుకుందాం. ఫ్రెండ్స్ ఇప్పుడైతే కటింగ్ అయితే అయిపోయింది. నేను చేసే కటింగ్ అయితే ఎదగొంటుంది అనమాట. అంతే కదా అయితే. అంతేలే. ఇప్పుడు ఇట్లా క్లీన్ చేద్దాం సైడ్. మర్చిపోయిన అన్నిటికంటే తల ఎక్కువ టేస్ట్ ఉంటుందంట. ఇది కూడా అయిపోయింది క్లీనింగ్ అయితే. నెక్స్ట్ అయితే బాండల్ లెక్క అయితే వేసుకుందాం. దీంట్లోకి అయితే ఉప్పు అయితే వేసుకుందాం. ఓకేనా? ఇంక దీని అయితే నీట్గా నీసు వచ్చేదాం కదా. నీసు పోయేదానికి వచ్చేసేది. నీళ్ళు వేస్తే ఇంకో ప్లేట్ దమ్మన్నా చూడండి. సరిపోతుంది కదా. నీళ్ళు పోయేసుకున్నా. మొక్కలు మాట సరిగ్గా నాకైతే. ముక్కల్ని నీట్గా కడుక్కున్న ముక్కల్ని అయితే ఒక ప్లేట్లో తీసుకుంటున్నా.
బాండలు అయితే నీట్గా కడిగేసుకొని నీళ్ళు పెడుతున్నాము. దీనిలో తీసిన బాగుండలేదు. నీట్గా బాండలు అయితే వేసుకొని కటింగ్ అయితే అయిపోయింది. ఇలా సో ఫ్రెండ్స్, మొత్తానికి అయితే కటింగ్ వీడియో అయితే అయిపోయింది అన్నమాట. ఇంకా దీన్ని కూర ఎలా చేస్తారనేది ఇంకా నెక్స్ట్ వీడియోలో వచ్చేస్తాను అనమాట. ఒకసారి కూర ఎలా చేస్తుంది గాయత్రి అనేది చూసేద్దాం. ఓకేనా, బాయ్.